నూతన వక్ఫ్ సవరణ చట్టం 2025పై ప్రత్యేక చర్చ కార్యక్రమం మీరిప్పుడు వింటారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2025పై దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాల నడుమ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించాయి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని కేంద్రం చెబుతోంది. వక్ఫ్ చట్టం, దాని ప్రయోజనాలు, వక్ఫ్ సవరణ బిల్లు వలన ముస్లింలకు కలిగే ప్రయోజనాల గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ తరుణ్ కాకాని గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ తరుణ్ కాకాని గారు. నమస్కారం అండి. తరుణ్ గారు, దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు గురించి మాట్లాడుకునే ముందు అసలు వక్ఫ్ అంటే ఏమిటి, 1954లో ఎందుకు వక్ఫ్ చట్టం తీసుకురావాల్సి వచ్చింది తెలియచేయండి. ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నమస్కారం. ఈ వక్ఫ్ అనేది ఒక అరబిక్ పదం అండి. ఈ అరబిక్ పదం వక్ఫ్ అనే దానికి అర్థం ఏమిటి అంటే ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ అని. అంటే వక్ఫ్ అనేది ఒక మన తెలుగు భాషలో మాట్లాడుకోవాలంటే కనుక పూర్వకాలం మనకి ఒక సత్రాలు కానివ్వండి, అలా ఎలా అయితే ఉన్నాయో గుడికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అటువంటి ఈక్వాలెంట్ మీనింగ్తో మనకి అరబిక్ టర్మ్స్లో ఇది ఒక ఇస్లామిక్ లా ప్రకారం చారిటబుల్ ఎండోమెంట్ అని కానివ్వండి, ఇది ఒక ట్రస్ట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. అంటే దీంట్లో భాగంగా వక్ఫ్లో భాగంగా మనకి ప్రాపర్టీని దానం చేయటం కానివ్వండి, అలాగే ఒక పర్టికులర్ పర్పస్ కోసం అంటే ఒక ఎడ్యుకేషన్ గురించో లేకపోతే సోషల్ సర్వీస్ గురించో, వక్ఫ్లో అయితే కనుక ఎడ్యుకేషన్ అంటే వాటికి సంబంధించి ఈ మసీదులో జరిగేటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కానీ సోషల్ సర్వీస్కి కానివ్వండి, దానికి ఈ ప్రాపర్టీని డొనేషన్ చేస్తున్నాము అనేటువంటి అర్థంతో ఈ వక్ఫ్ అనేది అరబిక్ ప్రదేశం నుంచి మనకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ముస్లింల్లో ఉన్నటువంటి దానగుణం గురించి, అలాగే ఆ ముస్లింల యొక్క కమ్యూనిటీ సపోర్ట్ గురించి తెలియజేయడానికి ఈ వక్ఫ్ అనేటువంటి అంశం వచ్చింది. వక్ఫ్లో కూడా సుమారుగా 3 రకాలు ఉన్నాయి. ఒకటి వక్ఫ్ అల్ హసియా, అంటే అది ముస్లిమేతరులకి కూడా అప్లికబుల్ అయినటువంటి చారిటీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడానికి. అలాగే వక్ఫ్ అల్ అహ్లీ అనేది ఉంది. అంటే ఇది ఒక కుటుంబ వక్ఫ్కి సంబంధించింది. దీంట్లో ఏదైనా సరే ఏంటంటే ఎటువంటి ప్రయోజనాలైనా సరే ఆ కుటుంబం యొక్క పెద్దకి చెందుతాయి. అంటే ఆ కుటుంబం ఒక పెద్దకి సంబంధించినటువంటి ఫ్యామిలీకి చెందుతాయి. అలాగే వక్ఫ్ అల్ మాస్క్ అంటే వక్ఫ్ అల్ మసీద్ అని కూడా అంటారు. సో దాన్ని ఏంటంటే ఒక పర్టికులర్ మసీదుకి కానివ్వండి, ఒక స్పెసిఫిక్ మసీదుకి లేదా ఒక స్పెసిఫిక్ ముస్లిం ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్ ఉందో అటువంటి వాటికి సంబంధించిన స్పెసిఫిక్ దాన్ని వక్ఫ్ అల్ మసీద్ అని కానివ్వండి, వక్ఫ్ అల్ మాస్క్ అని కానీ అంటారు. సో ఓవరాల్గా వక్ఫ్ అనేది ఏంటి అంటే ఒక డొనేషన్, ఒక చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి అర్థం. అయితే ఈ వక్ఫ్లో ఏంటి అంటే ఈ పర్టికులర్గా ఆ మసీదుకి బెనిఫిట్ అవ్వటం కానివ్వండి, లేదా ఆ కుటుంబానికి సంబంధించింది కానివ్వండి, అటువంటి ఇవి ఉన్నాయి. తరుణ్ గారు, గతంలో వక్ఫ్ బోర్డుకు గల అధికారాలు ఏమిటి, అలాగే వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి సమస్యల గురించి కూడా తెలియచేయండి. గతంలో 1954లో ఈ వక్ఫ్ యాక్ట్ అనేది మనకి ఎనాక్ట్మెంట్లోకి వచ్చిందండి భారతదేశంలో. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే అప్పట్లో ఉన్నటువంటి ఈ పార్టిషన్ సినారీ ఏదైతే జరిగిందో మనకు 1947లో, అలాగే తర్వాత ఆ చీలిక వల్ల ఆస్తులు పంపకం కానివ్వండి, అలాగే ఉన్నటువంటి కుటుంబాలు కానివ్వండి, వారికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అసెట్స్ కానివ్వండి, వాటన్నిటిని పరిష్కరించడానికి ముఖ్యంగా ఈ వక్ఫ్ అనేది పెట్టడం జరిగింది. దానికి ఒక సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేశారు. సో అలాగే ఈ ప్రాపర్టీస్ అన్నీ ఎలా యూటిలైజ్ చేయాలి ఏంటి అనే దాని గురించి ఒక ప్రిలిమినరీ ఉద్దేశంతో అప్పట్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దానికి ఉండేటువంటి అధికారాలు అంటారా, అప్పుడున్నటువంటి 1954 స్టాట్యూట్ ప్రకారం ఏంటి అంటే ముఖ్యంగా ఈ వక్ఫ్ యొక్క ఆస్తులు వాటిని ఎలా మనం అడ్మినిస్టర్ చేయాలి, అలాగే ఎలా మేనేజ్ చేయాలి, ఈ రెండింటి యొక్క ప్రధాన ఉద్దేశంతో దాన్ని తీసుకురావడం జరిగింది. ఏదైనా భూమి కనుక వక్ఫ్ కింద ఐడెంటిఫై అయింది అంటే అది ఆ పర్పస్కి యూటిలైజ్ అవుతుందా లేదా వేరే పర్పస్కి దాన్ని మనం మార్చి వాడచ్చా, ఇటువంటి వాటన్నిటికి కూడా ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది. అలాగే అప్పట్లో ముతావలీస్ అంటే ఎవరైతే ఆ వక్ఫ్ ప్రాపర్టీని మేనేజ్ చేస్తారో వాళ్ళని అపాయింట్మెంట్ చేసే అధికారం కూడా ఈ వక్ఫ్కే ఉంది. అయితే ఆ ముతావలీస్ అందరూ కూడా ఖచ్చితంగా ముస్లింలే అయ్యేవాళ్ళు. అలాగే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్
ఆడిటింగ్ కానివ్వండి, దీనికి సంబంధించిన అకౌంటింగ్ కానివ్వండి, వీటికి సంబంధించి ఎటువంటి వివాదాలను పరిష్కరించాలన్నా కూడా, ముఖ్యంగా వివాదాలు, భూమికి సంబంధించినటువంటి వివాదాలు పరిష్కరించాలి అంటే అది వక్ఫ్ బోర్డులో మాత్రమే పరిష్కరించుకోవాలి. అది కోర్టుకు వెళ్ళి చేసుకునే వ్యవహారం కాదు అని చెప్పేసి ఈ వక్ఫ్ బోర్డు యొక్క ముఖ్య అధికారం అన్నమాట. తరుణ్ గారు, అలాగే వక్ఫ్ బోర్డు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి? అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, అప్పుడు ఉన్నటువంటి స్థితిగతుల దృష్ట్యా ఈ వక్ఫ్ బోర్డు అనేది 1954 తర్వాత తిరిగి మళ్ళీ మనకి 1995లో కూడా దాన్ని అమెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 50-45 ఏళ్ల కాలంలో మనం చూసినట్టయితే కనుక ఈ వక్ఫ్ బోర్డులో ప్రధాన ఆరోపణ ఏదైతే ఉందో, ప్రధానంగా దాంట్లో ఒక సరైనటువంటి పారదర్శకత లేదు, అలాగే సరైనటువంటి అకౌంటబిలిటీ లేదు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వక్ఫ్ బోర్డు మీద ఉంది. అలాగే ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ముఠావలీస్, మనం ఇందాక ఎవరైతే మేనేజర్లు అని చెప్పేసి అన్నామో, వారందరూ కూడా వారికి సరైనటువంటి స్కిల్ కానివ్వండి, సరైనటువంటి ట్రైనింగ్ కానివ్వండి, సరైనటువంటి ఎఫిషియన్సీ లేకుండా ఆర్బిటరీగా ఆ పొజిషన్స్ అనేవి పంపకాలు జరిగినాయి అనేటువంటి ఒక ప్రధాన ఆరోపణ. అలాగే మరి జనరల్ పబ్లిక్ దృష్ట్యా చూస్తే కనుక వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఈ భూములకు సంబంధించి ముఖ్యంగా ఎన్క్రోచ్మెంట్ కానివ్వండి, అలాగే ట్రెస్పాస్ అంటే భూ కబ్జాలని అనొచ్చు, అవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. సో వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏంటంటే అవన్నీ కూడా కొన్ని కబ్జాకి గురవటం, మిగిలిన వారి ద్వారా కానివ్వండి, లేదా దురాక్రమణకు గురవటం అని చెప్పేసి వక్ఫ్ బోర్డు వారు కూడా ఆరోపించారు. ఏంటంటే వారి సొంత భూములు వారు ఏదో కోల్పోతున్నారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే డిస్ప్యూట్స్, లిటిగేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా కేవలం వక్ఫ్ బోర్డులోనే పరిష్కరించాలి, కోర్టులకు వెళ్ళకూడదు అనటం వల్ల టైము చాలా వరకు సమయం లూజ్ అవటం, అలాగే దాదాపు కొంతమంది జీవితకాలం కోల్పోయారు, కొంతమంది ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డులో వాళ్ళ ప్రాపర్టీ గురించి ఫైట్ చేసి. అలాగే ఫండింగ్ కూడా ఏంటంటే దీనికి ఎటువంటి ఫండింగ్ ఏదన్నా సరే దానికి వాళ్ళు రేస్ చేసుకోవాల్సిందే తప్పించి గవర్నమెంట్ ఇచ్చేటువంటిది కాదు ఇది. అలాగే సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వక్ఫ్ బోర్డుకి లేకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే సమస్యలు పేరుకుంటూ వచ్చేసినాయి. సో దానికి పరిష్కారమే నేడు వచ్చినటువంటి 2025. తరుణ్ గారు, అసలు గతంలో ఉన్న వక్ఫ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సవరించాల్సి వచ్చిందంటారు? మనం ఇందాక అనుకున్నట్టు గతంలో ఉన్నటువంటి 1954 కానివ్వండి, అలాగే 1990 చట్టంలో కూడా కొన్ని లొసుగులు ఉండటం, అలాగే సమస్యలు పేరుకుపోవటం, ఇటువంటి అంశాలన్నీ కలిపి 2025లో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది రీసెంట్గా మనకి పార్లమెంట్లో పాస్ అవటం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వక్ఫ్ బోర్డులో ప్రధానంగా పారదర్శకత తీసుకురావటం, అలాగే ఈ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ తీసుకొచ్చి ఈ వక్ఫ్ రికార్డ్స్ గతంలో ఏవైతే మిస్ అయినాయో వాటన్నిటిని కూడా డిజిటైజ్ చేయటం ద్వారా ఎక్కడా కూడా ఎటువంటి అక్రమాలు జరగకుండా, ఈ కరప్షన్ అనేది జరగకుండా, అలాగే ఎటువంటి ఎంక్రోచ్మెంట్, గతంలో వక్ఫ్ వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో వారి భూములు కోల్పోతున్నారని చెప్పేసి అటువంటి వాటికి చెక్ పెట్టాలని చెప్పేసి ఈ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ అనేది తీసుకురావటం, అలాగే ముఖ్యంగా మహిళల హక్కులు ఏవైతే ఉన్నాయో వారిని కాపాడేందుకు ఈ వక్ఫ్ చట్టం చాలా తప్పకుండా ఉపయోగపడుతుంది. అదే మనం గమనించినట్టయితే కనుక వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత చాలామంది ముస్లిం మహిళలు దీని పట్ల సంతోషం వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. ముఖ్యంగా అంటే భర్తను కోల్పోయినటువంటి ముస్లిం లేడీస్ కానివ్వండి, అలాగే కొంచెం వృద్ధ మహిళలు కానివ్వండి, ఎవరికైతే సపోర్ట్ లేకుండా ఉన్నారో వారు దీని నుంచి పరిష్కారం వస్తుందనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. అలాగే డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటే ఏదన్నా వివాదం వచ్చినట్టయితే కనుక ఆ వివాదాన్ని పరిష్కరించే అథారిటీ ఇదివరకు కేవలం వక్ఫ్ బోర్డుకి మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు అది కంపల్సరీగా లోకల్ అథారిటీ ఎవరైతే అంటే ఒక కలెక్టర్ కానివ్వండి, అలాగే ల్యాండ్ రికార్డ్స్ కానివ్వండి, రెవెన్యూ ఆఫీసర్ కానివ్వండి, ఇలాగా ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎవరికైతే యాక్సెస్ టు డిజిటల్ రికార్డ్స్ ఉందో, ఎవరికైతే ఈ భూమి మీద పూర్తిగా అవగాహన ఉండి చట్టం మీద అవగాహన ఉందో వాళ్ళు కూడా కలిపి కూర్చుని వక్ఫ్ బోర్డు వారితో కలిపి ఈ వివాదాలను పరిష్కరించేటువంటి ప్రాసెస్ చేస్తారు. అలాగే కొంతమంది నాన్ ముస్లిం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ గవర్నెన్స్లో పెడతాం అనేది జరిగింది. మనకి దీనివల్ల ఏంటి అంటే ఈ రెవెన్యూ అనేది వక్ఫ్ బోర్డు చట్టం ఏదైతే కోల్పోతుందని ఆరోపిస్తున్నారో ఆ రెవెన్యూ అనేది పెంచి దాన్ని వక్ఫ్ బోర్డుకి అందించాలి అనేటువంటి ఉద్దేశం భారతదేశ ప్రభుత్వం. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు అందరికి సామాజిక న్యాయం జరగటం అనేది, అలాగే ఈ ముస్లిం మహిళలకి మనం చేకూర్చాలి, బలం చేకూర్చాలి అనేటువంటి ఇవి. తరుణ్ గారు,
వక్ఫ్ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది? ముఖ్యంగా ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025 అనేది ఏదైతే ఉందో దీన్ని యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. దీనిలోనే ఫార్మేషన్ ఆఫ్ వక్ఫ్ అంటే వక్ఫ్ని ప్రారంభించడం దగ్గర నుంచి దాని యొక్క ఆస్తులను డిక్లేర్ చేయడం దగ్గర నుంచి కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి క్వామీ వక్ఫ్ బోర్డ్ తరఖాతీ స్కీమ్ అనేది ఉంది. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది స్టేట్ వక్ఫ్ బోర్డ్స్కి ఈ కంప్యూటరైజేషన్ కానీ డిజిటైజేషన్ కానీ చేస్తే కనుక ఆ గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే షహరీ వక్ఫ్ సంపత్తి వికాస్ యోజన అనేది ఒకటి ఉంది. దానివల్ల ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డ్స్ కానివ్వండి ఇన్స్టిట్యూషన్స్కి ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీస్ టేకప్ చేస్తారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానివ్వండి అవి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ వక్ఫ్ రికార్డ్స్ అన్నిటిని కూడా డిజిటైజ్ చేయటం ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా చూడొచ్చు. సో ఇటువంటివన్నీ ప్రవేశపెడతాం వల్ల ఏంటంటే వక్ఫ్ ఆస్తులకి రక్షణ కల్పించడం, అలాగే వక్ఫ్ అనేది ప్రతి ఒక్కరికి చెందింది అని చెప్పేసి తెలియజేయడం అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. తరుణ్ గారు, వక్ఫ్ బిల్లు 1995 అలాగే వక్ఫ్ సవరణ బిల్లు 2025కి మధ్య గల తేడాల గురించి తెలియచేయండి. ముందుగా మనం వక్ఫ్ మొదలైనప్పటి నుంచి ఇవాళ వరకు దాని ప్రయాణం చూసినట్టయితే కనుక దాదాపుగా 70 ఏళ్ళు ఈ బోర్డ్స్ అనేది కన్స్టిట్యూట్ అయ్యి ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ కూడా ముస్లిం దేశాలు ఉన్న చోట కూడా ఎక్కడ వక్ఫ్ బోర్డు అనేది లేదు. కానీ ఒక్క భారతదేశంలో మాత్రమే ముస్లింల యొక్క ప్రయోజనాల కోసం ఈ వక్ఫ్ బోర్డు అనేది ప్రవేశపెడతాం. ఆనాడు మైనార్టీలుగా ఉన్నటువంటి వారి యొక్క హక్కుల రక్షణ గురించి ఈ వక్ఫ్ బోర్డు అనేది ప్రవేశపెడతాం జరిగింది. అయితే అప్పట్లో మొదలైనటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులు ఇవాళ దాదాపు ఇండియన్ రైల్వేస్ వారు మొదటి స్థానంలో ఉంటే దాని తర్వాత ఇండియన్ డిఫెన్స్, మూడో అతిపెద్ద భూ హక్కుదారు ఎవరు అంటే అది వక్ఫ్ బోర్డు. దాదాపు 9.5 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు కింద ఉంది. మరి వక్ఫ్లో ఉన్నటువంటి ఈ ఆస్తులన్నీ కూడా ఏ ఆస్తి ఎక్కడుంది అనేది తెలియకపోవటం ఒక లక్ష్యం అయితే, రెండోది ఆస్తి మేనేజ్మెంట్ ఎవరి కింద ఉంది, తర్వాత ఆస్తి ఎవరు మేనేజ్ చేయాలంటే అథారిటీ డిస్ప్యూట్ రిజాల్వ్ అవ్వకపోవటం, ఇటువంటి అన్ని కారణాల చేత ఇవాళ ఈ 2025 అనేటువంటి బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాదాపు దీనికి సవరణ మధ్యలో 1995లో కూడా జరిగింది. మనం ఇందాక 1954 ఎందుకు దీన్ని తీసుకొచ్చారనేది మాట్లాడుకున్నాం. అది మొదటి స్థాయి కాబట్టి ఆస్తుల మేనేజ్మెంట్ కోసం తీసుకొచ్చారు. మరి 1995లో మనం చూసినట్టయితే కనుక ఈ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి పవర్స్ని మరింత బ్రాడన్ చేస్తూ వారికి కొన్ని పవర్స్ పెంచడం కూడా జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం స్ట్రెంథెన్ చేయటం, అలాగే మేనేజ్మెంట్లో కూడా కొన్ని చేంజెస్ తీసుకురావడం ఇవన్నీ కూడా జరిగాయి. మరి వక్ఫ్ బిల్ 2025లో ప్రముఖంగా జరిగింది ఏంటి అంటే ఈ డిజిటలైజేషన్ ఆఫ్ వక్ఫ్ రికార్డ్స్ అనేది ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి, దాని పరిరక్షకులు ఎవరు, ఆ రెండు లింక్ చేయటం వల్ల ఏంటంటే సగం వివాదాలకి అక్కడే చెక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండోది పారదర్శకత తీసుకురావటం. ఈ బిల్లు తీసుకురావటం వల్ల ఏంటి అంటే రెగ్యులర్గా ఆడిటింగ్ జరగటం కానివ్వండి, అలాగే గవర్నమెంట్ అథారిటీ వారితో ఇన్స్పెక్షన్ జరగటం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. అది జరగటం వల్ల ఏంటి అంటే ఆ భూమిని ఏదైతే ఏ పర్పస్ కోసం అయితే ఏ ఉద్దేశంతో అయితే దాన్ని డొనేషన్ కోసం దాన్ని దానం చేయాలి అని అనుకున్నారో ఆ ఉద్దేశం కోసం అది వాడబడుతుందా లేదా అని ధృవీకరించేటువంటి వ్యక్తి అక్కడ ఆ జిల్లా కలెక్టర్ కానివ్వండి, జిల్లా రెవెన్యూ అధికారి కానివ్వండి, ఆ థర్డ్ పార్టీ అథారిటీ అనేది ఎవరైతే ఉన్నారో వారు సర్టిఫై చేస్తారు. దానివల్ల ఏంటి అంటే ఎవరికైనా ఏమనుమానం ఉన్నా సరే ఒక గవర్నమెంట్ అథారిటీ సర్టిఫికేషన్ వల్ల దీనిలో పారదర్శకత అనేది వస్తుంది. సో ఇది ఒక రాడికల్ చేంజ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సార్, అలాగే వక్ఫ్ బోర్డు వక్ఫ్ నిర్వహణలో ముస్లింల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు? ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ 2025 యాక్ట్లో ఇది వక్ఫ్ అడ్మినిస్ట్రేషన్ని మనం అంటే దీన్ని పాలించే తీరుని మోడర్నైజ్ చేయడం మాత్రమే కాకుండా దాంట్లో ఒక పారదర్శకత అకౌంటబిలిటీ తీసుకురావడం మాత్రమే కాకుండా ముఖ్యంగా ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు ముస్లింలు ఆ గతంలో లేడీస్కి లేనటువంటి అంటే మహిళలకు లేనటువంటి అధికారాలు కూడా నేడు దీని ద్వారా కట్టబెడతాం అనేది జరిగింది. మహిళలకు అవసరమైనటువంటి లీగల్ కౌన్సిలింగ్ కానివ్వండి, అలాగే వారికి కావాల్సిన సోషల్ సపోర్ట్ కానివ్వండి, ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దీని ద్వారా రావటం అనేది జరుగుతుంది.
మరొక ముఖ్యంగా చూసినట్టయితే గతంలో కొన్ని వక్ఫ్ బోర్డుల దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ప్రాపర్టీ ఉన్నప్పటికీ దాన్ని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉండేది కాదు. మరి అదే ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం వల్ల ఆ ప్రాపర్టీని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, వడ్డీ రహిత రుణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇస్తున్నారు. సార్, మరి అసలు ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని, వాళ్ళకి మేలు జరుగుతుందని చెప్తుంటే, మరి ముస్లిమ్స్లో మాత్రం కొన్ని వర్గాలు ఎందుకు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయంటారు? ఈ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి అటానమీ ఏదైతే ఉందో, కొంతమంది దీన్ని అపోజ్ చేసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నాన్ ముస్లింలు, ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వారిని ఇంక్లూడ్ చేయటం వల్ల పూర్తిగా గతంలో ముస్లింలకు ఉన్నటువంటి కంట్రోల్ పోతుంది ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ మీద అనేటువంటి ఒక అపోహ. అలాగే ఏదైతే ముస్లింలకు సంబంధించి వాళ్ళ మతానికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం వారు ఇంటర్ఫియర్ అవుతున్నారనేది వారి ఉద్దేశంగా ఆర్టికల్ 14, 25, 26 ఇది వైలేషన్ అని చెప్పేసి వారి ఉద్దేశంగా చెప్తున్నారు. కానీ వాస్తవానికి మనం చూసినట్టయితే కనుక ఆ ఆర్టికల్ 14, 25, 26 ఏవైతే ఉన్నాయో వాటిని అప్హోల్డ్ చేయటానికే ఈ సంస్కరణ తీసుకురావటం అనేది జరిగింది. అలాగే వారి యొక్క భూములు ఏవైతే ఉన్నాయో తరతరాలుగా వస్తున్నాయి, అవి నేడు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కనుక వచ్చినట్టయితే కనుక అక్కడ జరిగేటువంటి పనులకి వారు అడ్డు చెప్తారని కానివ్వండి, డెవలప్మెంట్ ఆగిపోతుందనేటువంటి ఉద్దేశం వారిలో కొంత భయం ఉంది. తరుణ్ గారు, ఇప్పటివరకు మీరు చెప్పారు కదా, అసలు ఈ చట్టంలో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి, అలాగే అసలు ముస్లిమ్స్లో ఉన్న అపోహలను ఈ చట్టం ఏ విధంగా పోగొడుతుంది? ముఖ్యంగా మనం గమనించినట్టయితే మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరైతే ఉన్నారో, అలాగే అమిత్ షా గారు కానివ్వండి, ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి మైనారిటీస్ మినిస్టర్ అయినటువంటి శ్రీ కిరణ్ రిజిజు గారు కానివ్వండి, అలాగే పలువురు వక్తలు ప్రసంగించడం జరిగింది. దాదాపు పార్లమెంటు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా సాగినటువంటి చర్చల్లో ఈ వక్ఫ్ చర్చ అనేది ఒకటి. అటువంటి టాపిక్ మీద అటు రాజ్యసభలో కూడా అంతే సుదీర్ఘ చర్చ జరగటం, బిల్లు 2 హౌస్లోనూ పాస్ అవటం కూడా జరిగింది. మరి దీనికి ఇంతమంది మద్దతు ఇచ్చారు. అలాగే ముస్లిం సభ్యులు కూడా కొంతమంది దీన్ని స్వాగతిస్తూ చెప్పారు. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి అపోహలు తొలగించే రకంగా ఏంటి అంటే, ముస్లింల యొక్క స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో అది పోతుంది అని చెప్పేసి ఒక అపోహ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి బిల్లులో కూడా ముస్లింలే వారి ప్రాపర్టీని మేనేజ్ చేసుకుంటారు. అయితే ఎక్కడైతే వివాదాలు ఉంటాయో, ఎక్కడైతే అమెండ్మెంట్స్ అంటే ఎక్కడైతే పారదర్శకత కావాలనుకుంటున్నామో అక్కడ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఒక కలెక్టర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మతాలకి అతీతంగా ఉండేటువంటి వ్యక్తి. ఒక జిల్లా అధికారి ఎవరైతే ఉంటారో వారు జిల్లాలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా ఒక అధికారిగా ఉంటారు. సో ఆ అధికారికి నువ్వు కేవలం ఈ మతం వారికి మాత్రమే చూడు, ఈ మతం వారిని చూడొద్దు అనేటువంటి చట్టం ఎక్కడ భారత రాజ్యాంగంలో లేదు. ఆ ఉన్న చట్టాన్నే మనం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అమలు చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, ఎటువంటి అపవాదులు వారి మీద పడకుండా ఈ రెగ్యులేషన్ తీసుకురావడం వల్ల ఉపయోగం ఉంటుంది. అలాగే ఈ వక్ఫ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, అంతకుముందు రకరకాలైన వక్ఫ్ బోర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక సింగిల్ వక్ఫ్ బోర్డు పెట్టేసి వీటన్నిటిని కూడా ఒక పారదర్శకత తీసుకురావటం, వివాదాలను తగ్గించడం, అలాగే ఉన్నటువంటి ప్రాపర్టీస్లో నుంచి ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి విధానంగా దీన్ని ప్లాన్ చేసి ఆ ఆదాయాన్ని తిరిగి వక్ఫ్ బోర్డు యొక్క వెల్ఫేర్కే ఇవ్వటం, ఇవన్నీ స్వయం ప్రతిపత్తి వారికి ఇంకా పెంచడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ వారు చేస్తున్నటువంటి అంశాలు. అలాగే వక్ఫ్ ఆస్తులు ఏవైతే కబ్జాకు కానీ దురాక్రమణకు గురవుతున్నాయని చెప్పేసి భావించారో గతంలో, వాటన్నిటికి కూడా చెక్ పెడుతూ కలెక్టర్ యొక్క ఆధీనంలో ఇటువంటి వివాదాలకు పరిష్కారం చెప్తూ ఇక మీద అటువంటి జరగవు అనేటువంటిది ఈ బిల్లో ఒక ప్రధాన ఉద్దేశం. అలాగే భాష ఏదైతే ఈ బిల్లో వాడారో దాంట్లో ప్రతి పదానికి కూడా ఒక అర్థాన్ని చెబుతూ దాంట్లో అపెండిక్స్లో చేర్చడం, ఇవన్నీ కూడా జరిగింది. మరి ఏదైతే గవర్నమెంట్ మన భారతదేశ ప్రభుత్వం వారు ఉన్నారో వారి యొక్క పూర్తి కమిట్మెంటు ఈ బిల్లో కనిపిస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సార్, చివరిగా నూతన వక్ఫ్ సవరణ చట్టం పేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? ముఖ్యంగా ఈ వక్ఫ్ చట్టం మనం ఇందాక అనుకున్నట్టు అది తీసుకొచ్చేటువంటి వాస్తవాల్లో ముఖ్యంగా విద్యకు సంబంధించి కానివ్వండి, వైద్యానికి సంబంధించి కానివ్వండి, గతంలో ఈ వక్ఫ్కు ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో
ఆ భూముల్లో ప్రధానంగా పాఠశాలలు అలాగే వైద్యశాలలు ఇవన్నీ కూడా స్థాపించి అవి మొత్తం పబ్లిక్ సర్వీస్కి కూడా వాడాలి అనేది ప్రధాన ఉద్దేశం. అలాగే జాబ్స్ అంటే ఈ జాబ్స్ క్రియేషన్ అనేది కూడా ఇప్పుడు ప్రధాన సమస్య. కొంతమంది ముస్లిమ్స్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం మదర్సాల్లో చదువుకోవటం వల్ల వారికి సరైనటువంటి క్వాలిఫికేషను అలాగే జాబ్స్ రాకపోవటం ఇవన్నీ ఉండటం వల్ల అటువంటి సమస్యలు కూడా ఈ కొత్త చట్టం చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంది. వారికి సరైనటువంటి ఉపాధి కల్పించడంలో కూడా ఈ వక్ఫ్ చట్టం ఉపయోగపడుతుంది. వక్ఫ్ చట్టం, దాని ప్రయోజనాలు, వక్ఫ్ సవరణ బిల్లు వలన ముస్లింలకు కలిగే ప్రయోజనాల గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ తరుణ్ కాకాని గారు. ధన్యవాదాలండి. నూతన వక్ఫ్ సవరణ చట్టం 2025పై ప్రత్యేక చర్చా కార్యక్రమం మీరింతవరకు విన్నారు. అతిథి డాక్టర్ తరుణ్ కాకాని, వ్యాఖ్యాత కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.